అమెరికా వెళ్లాలనుకునే వారి కలలకు ట్రంప్ సర్కార్ షాక్ ఇచ్చింది. కొత్తగా ప్రవేశపెట్టిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ కింద నాన్ ఇమిగ్రెంట్ వీసాలకు సుమారు 21,000 వీసా ఇంటిగ్రిటీ ఫీజు విధిస్తోంది. 2026 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇమిగ్రేషన్ సేవల సంస్థ అయిన ప్రోగ్రామెన్ నివేదిక ప్రకారం ప్రతి ఏటా వీసా ఇంటిగ్రిటీ ఫీజు పెంచుకునేలా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి ట్రంప్ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫీజును తగ్గించడం కానీ రద్దు చేయడం కానీ ఉండదు. డిప్లొమాటిక్ వీసాలు, కొన్ని ఇతర ప్రత్యేక వీసాలకు ఈ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే H4 వంటి డిపెండెంట్ వీసాలకు ఈ ఫీజు వర్తిస్తుందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత అయితే లేదు. ఈ నిర్ణయం భారతీయ స్టూడెంట్లు, టూరిస్టులు, H1B వీసాదారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే ట్యూషన్ ఫీజులు, ఇతర ఖర్చులతో సతమతమవుతున్న స్టూడెంట్లకు ఇది మరో భారం. తాము అమెరికాలో ఉన్న పిల్లల్ని చూసేందుకు బయలుదేరే తల్లిదండ్రులకు, బంధువులను కలవాలనుకునే కుటుంబ సభ్యులకు ఇది ఆర్థికంగా భారంగా మారనుంది. B2 టూరిస్ట్ వీసా ఖర్చు ఇప్పుడు సుమారు 15,000 ఉంటే దీనికి అదనంగా వీసా ఇంటిగ్రిటీ ఫీజు కింద 21,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఖర్చు దాదాపు 35,000 వరకు అవుతుంది. 2025లో H1B రిజిస్ట్రేషన్ ఫీజు 850 నుంచి ఏకంగా 21,000కు పెరిగింది. ట్రంప్ తీసుకుంటున్న కఠినమైన ఇమిగ్రేషన్ విధానాల వల్ల 2026 కోసం H1B దరఖాస్తుల సంఖ్య చాలా తగ్గింది. వీసా దుర్వినియోగాన్ని అరికట్టాలని, ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు ట్రంప్ సర్కార్ ఈ కొత్త ఫీజును ప్రవేశపెట్టింది. అలాగే ఈ ఫీజు ద్వారా అమెరికా సర్కార్ గణనీయమైన ఆదాయాన్ని సేకరించాలని యోచిస్తోంది.